నిర్మల్ జిల్లాలో ఏర్పాటైన కనీసం మండల స్థాయి అభివృద్ధి జరగలేదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు అన్నారు. రెండు ప్రభుత్వాల హయాంలో సర్పంచులు అప్పులు పాలయ్యారంటూ ఆయన విమర్శించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ నుంచి గెలుపొందే సర్పంచులకు గెలిచిన ఆ గ్రామంలో 100 రోజుల్లోనే ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. ఇంకా కాంగ్రెస్ నాయకుల మాట ఎవరైనా వింటే వాళ్ళు మూర్ఖులు తప్ప తెలివైన వాళ్ళు ఎవరు వినరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రులు దొంగలందరిని తరిమేద్దాం అన్నాడు. ఆంధ్రులకు పుట్టిన మన కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళూరు మన ఊరు ఒక దగ్గరే. ఆయన విజయనగరం దగ్గర బొబ్బిలి వాళ్ళ తల్లిదండ్రులది, తాతలది, మా తాతలది, మా తల్లిదండ్రులది విజయనగరం దగ్గర సారిపిల్లి పక్కూర్లే. ఈ రోజు కేసీఆర్ గారి ఆస్తులు దాదాపు 7 లక్షల కోట్లు. కేసీఆర్, కేటీఆర్, ఈ రేవంత్ రెడ్డి ఏమో 50 కోట్లది పట్టుకున్నాడు. అది కూడా మంచిది. బుద్ధి లేని రేవంత్ రెడ్డి మంచి ఫార్ములా గేమ్ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఆ గేమ్ను పట్టుకున్నాడు. అసలు లక్షల కోట్లు ఎక్కడున్నాయో రేవంత్ రెడ్డికే తెలియదు, లేదా ఆయనకి అందులో